మొయినాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో ఉన్నాం. ఒకసారి నా వెనకాల చూసుకోవచ్చు. మొత్తం 42 రోజులుగా మా ఇల్లు పట్టాలు మాకు ఇవ్వాలి. అదేవిధంగా మాకు ఇల్లులు కేటాయించారు. కానీ మా మా బతుకులు ఇక మారవా అంటూ కూడా వీళ్ళు ఎప్పటినుంచో కూడా నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఉంది. 2007లో ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని దగ్గర తీస్తా ఉంది. ఎన్నికల కంటే ముందు మా దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చి మరి మీకు ఇల్లులు కట్టిస్తాం, ఈ భూమంతా మీదే అంటూ కూడా చెప్పారు. సుమారు 290 కుటుంబాలు ఇది మా పరిస్థితి అని చెప్పి 42 రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళ డిమాండ్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? 42 రోజులుగా మీరు దీక్ష కూర్చున్నారు కదా, అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు ఈ స్థలాలు మాకు ఇచ్చిన ఏదైతే స్థలాలు ఉన్నాయో మా పేద ప్రజలకు అప్పుడైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో పట్టాలు స్థలాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్థలాలు కావాలి, ఆ పట్టాలు ఏవైతున్నాయో ఆ పట్టాల స్థలాలు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని. అది మరి ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వచ్చి మీకు హామీ ఇచ్చేయలేదు కదా, వాళ్ళు ఏమంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా చేశారు, కాకపోతే వాళ్ళ నుంచి కాలేదు. మరి వాళ్ళైతే ఇప్పిస్తామని అంటున్నారు. ఇప్పటికైనా మేమున్నాం మీ వెనుక, మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామంటున్నారు. కాకపోతే మేమేం కోరుతున్నామంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో అదే ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. దయచేసి రేవంత్ రెడ్డికి కానీ మా స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య గారికి కానీ తెలియజేయండి ఏమంటే మాకు ఇవి ఇచ్చి ఆ ఇందిరమ్మ ఇండ్ల జాగాలు మాకు ఇచ్చి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మరి ఈ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది అంటుందా, లేకపోతే ఏమంటున్నారు? కాళ యాదయ్యని కలిస్తే ఏమంటున్నారు? అసలు కాళ యాదయ్య గారు కలిస్తే ఇష్టం లే అన్నాడు, ఉన్నది మీకు వస్తాయని మాట్లాడుతున్నాడు. ప్రస్తుతానికి విదేశీ పర్యటనలు ఉన్నాడు కదా, రాగానే మేము మళ్ళీ ఒకసారి అతన్ని ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిసి మరి ఆయన విన్నవించుకుంటాము. మరి సార్ మాకు ఇది గతంలో మీరు మాట ఇచ్చారు, మా ఊరికి స్థలాలు మీ శంకుస్థాపనగానే చేశారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు, మరి ఇప్పుడున్న మరి ఆ ప్రభుత్వానికి ఎందుకు మారారు మీరు? మాకు బాధ లేదు, బట్ ఏంటంటే మా స్థలాలు మాకు ఇచ్చే విధంగా మీరు మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము. కాళ యాదయ్య గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరి మిగతా మాకు సంబంధించిన మా చేవెళ్ళ కాన్సెన్స్కి సంబంధించిన పెద్ద మనుషులు ఎవరెవరైతే ఉన్నారో కాంగ్రెస్ తరఫున వాళ్ళందరికీ విన్నవించుకున్నది ఒకటే, మాకు స్థలాలు ఇచ్చి న్యాయం చేయమని కోరుకుంటున్నాం. మీరు 42 రోజులుగా ఈ దీక్షలన్నీ చేస్తూ ఉన్నారు. సుమారు 290 కుటుంబాలు. మరి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా వచ్చి కలిసారా మిమ్మల్ని కనీసం? ప్రతి ప్రభుత్వం ప్రతి పార్టీ నుంచి ప్రతి ఒక్కరు వస్తున్నారు, మాకు మద్దతు తెలుపుతున్నారు. మా సమస్య పైన వాళ్ళకి మొత్తం మా సమస్య ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ సమస్య పెద్దదేం కాదు, చిన్నదే, క్లియర్ అయిపోతుంది, మేము ఉంటాం మేము ఉంటామని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళకు చెప్పాము, అయ్యా మరి ఏంది పరిస్థితి, మీరు ఇచ్చిన ప్రభుత్వమే కదా పట్టాలప్పుడు, మరి ఇప్పుడు ఎలా అంటే లేదు మేము మాట్లాడతాము, మన కాళ యాదయ్య గారు రాగానే మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకొని మాట్లాడి మనం న్యాయం చేసుకునే మన ఊరికి న్యాయం చేసుకునేటట్టు మేము సహకరిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. 42 రోజులుగా మీరు దీక్షలు చేస్తూ ఉన్నారు. మరి ఇంతకాలం కాళ యాదయ్య పట్టించుకోలేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూస్తారు? అయితే వాస్తవంగా 2007లో సబితమ్మ హయాంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఈ పట్టాలు అనేది 2007లో ఇచ్చినుండే. 2007 ఇచ్చినాక మేము పట్టాలు తీసుకున్న నెక్స్ట్ డేనే అక్కడ పునాదులు కూడా తీసుకోవడం జరిగింది. శాటిలైట్ మ్యాప్లో 2007 నుంచి 15 వరకు 19 వరకు ఆ పునాదులు కనిపిస్తున్నాయి, మేము తీసిన పునాదులు. అయితే పునాదులు తీసినాక మేము ఎవరైతే వెనుక ల్యాండ్ అతను ఉన్నాడో లక్ష్మీరెడ్డి అని 14 సర్వే నంబర్ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి మాకు దారి ఉంది, ఈ దారి నుంచి మాకు తొవ్వ కావాలని చెప్పేసి వాళ్ళు కేసు వేయడం జరిగింది. ఆ కేసు విషయంలో మమ్మల్ని ఇక్కడ పోలీసు వాళ్ళు కానీ అప్పుడు ఉన్న స్థానిక పోలీసులు మమ్మల్ని తీసుకెళ్లడం జరిగింది. గడపరలు అన్నీ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మమ్మల్ని ఆ రోజు హౌస్ అరెస్ట్ చేసినారు. దాని తర్వాత మేము ఇక్కడ రావాలంటే మా స్థానిక సర్పంచ్ ఏమన్నాడంటే ఆ కేసు అయిపోయినాక మన పని మనం చేసుకుందామని అన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ టైంలో హామీలు ఇస్తున్నారు, ఈ 60 గజాలు మీకు ఇస్తాము, పట్టాలు ఎట్లా మీ దగ్గర ఉన్నాయి కదా, ఆ స్థలం అనేది మేము చూపిస్తాము అని చెప్పేసి ప్రతి ఎలక్షన్లో హామీ ఇస్తున్నారు. మేము ఓట్లు వేస్తున్నాము, వాళ్ళు గెలుస్తున్నారు, మళ్ళీ సేమ్ యథావిధిగా ఇప్పటి వరకు అదే పరిస్థితి వచ్చింది. 2023లో శాసనసభ్యులు మన కాళ యాదయ్య గారు శంకుస్థాపన కూడా చేశారు. మీరు అక్కడ చూడొచ్చు. అలా ఒక నిమిషం, అక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది.
ఆ శంకుస్థాపన ఆ రోజు ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, మళ్ళా మన సవితమ్మ గారు ఉన్నారు, మళ్ళా శాసనసభ్యులు కాళే యాదయ్య గారు కూడా ఉన్నారు అక్కడ. అయితే 2023లో మన యాదయ్య గారు ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు గెలిచినాక మళ్ళీ హామీ ఇచ్చినట్టు మా ఊర్లో కొత్త గ్రామ పంచాయతీ ఓపెన్ చేయడానికి వచ్చిండు. ఆ గ్రామ పంచాయతీ ఓపెన్ చేసేటప్పుడు హామీ ఇచ్చిండు, ఆ కేసీఆర్ కాలనీ అనేది నేను ఓపెన్ చేసినా మీకు ఖచ్చితంగా కొత్త పట్టాలు 80 గజాలతో ఇస్తా అని చెప్పేసి ఆ రోజు ఆ సభాముఖంగా మొత్తం అందరు ముంగట మైక్లో చెప్పినాక ఎలక్షన్లో గెలిచిండు. మేము ఓట్లు వేసి మళ్ళీ గెలిపించుకున్నాం. మరి ఇస్తా అన్న ఆయన మరి గెలిచినాక ఇయ్యాలి కదా. కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యిండు. ఇప్పుడు మేము అడిగితే ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళక ముందే 10 రోజులు ఇక్కడ ఉండే. 10 రోజులు మేము ప్రతిరోజు అతని గురించి మీడియా ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ మా ఊర్లో నాయకుల ద్వారా కానీ ప్రతి విషయం రోజు రోజుకి మేము ఇక్కడ ఉన్న జరిగే అప్డేట్ అంతా అతను చెప్తూనే ఉన్నాం. ఆయన ఏమంటుండ అంటే మేము పోయి అడిగినప్పుడు నేను కలెక్టర్ దగ్గరికి రండి ఆడ మాట్లాడతా, ఎంఆర్ఓ దగ్గర రండి ఆడ మాట్లాడతా. కలెక్టర్ దగ్గరికి పోయినాక ఆయన లెటర్ ప్యాడ్ మీద ఇవ్వకుండా మా ఊరు కౌన్సిలర్ లెటర్ ప్యాడ్ మీద ఇచ్చి ఏదో మభ్య పెట్టడానికి ప్రయత్నం చేసిండు. ఆ రోజు కూడా ఆయన మాకు సానుకూలంగా స్పందించలే. సరే మేము ఏమంటున్నామంటే ఇప్పుడు మీరు విదేశీ పర్యటన నుంచి వచ్చినాక 42 రోజుల నుంచి మేము ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఆ ముసలోళ్ళు ఉన్నారు, ఆ ముసలి వృద్ధులకు వాళ్ళ పేరు మీద పట్టాలు ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటే మా స్థానిక ఎంఆర్ఓ అంటున్నారు అక్కడ మీరు ముసలోళ్ళని పెట్టుకొని కూర్చుంటున్నారు, అక్కడ రేపటి నాటికి వాళ్ళకి ఏమని అయితే మీరే బాధ్యులు అని చెప్పేసి. మరి వాళ్ళని మేము రమ్మని చెప్తలే, వాళ్ళను మేము ఇక్కడ వచ్చి మీరు ధర్నా అని చెప్తలే. వాళ్ళకి పట్టా ఇచ్చిరు, మా పేరు మీద పట్టా ఉంది, మాకు స్థలం కావాలి, 60 గజాల స్థలం మాకు కావాలి, మా జాగా మాకు కావాలని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ బస్సులకి వాళ్ళ బండ్ల మీద వాళ్ళ వాహనాల మీద వాళ్ళు వచ్చి ఇష్టంతో ఇక్కడ కూర్చుంటున్నారు. మేము ఎవరిని కూడా ఫోర్స్ చేస్తలే, మీరు కావాలని చేస్తున్నారని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పేరు మీద పట్టాలు ఉన్నాయి, కొంతమందికి పట్టాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అంటే తినడానికి రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే అప్పట్లో మాకు 60 గజాలు ఇయ్యలే, మాకు ఇప్పుడు వస్తే ఖచ్చితంగా మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 60 గజాల విషయంలో మేము స్థానిక ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి సార్ మరి ఇప్పుడు మా పట్టాల ఫైల్ ఉంది కదా, ఆర్టీఐ కింద నేను అప్లికేషన్ ఇచ్చిన, దాని తర్వాత మేము మా అందరం కలిసి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సార్ మరి మా ఫైల్ ఉందా అంటే మా ఫైల్ లేదని అంటున్నాడు. అందరి విలేజ్లో ఫైల్ ఉంది కానీ మీ విలేజ్ ఫైల్ దొరకట్లే అని అంటున్నాడు. ఏం చేసిండట మరి ఫైల్ అంటే ఆ ఫైల్ మీద కొంతమంది అందులో డూప్లికేట్ పట్టాలు ఇచ్చారు. ఈ ఆర్డీఓ ఇంకా తహసీల్దారు ఇది 2 సైన్లు ఉన్నదేమో ఒరిజినల్ పట్టా, ఈ 2 సైన్లు ఉన్నదేమో ఒరిజినల్ పట్టా. కొన్ని పట్టాలు ఏమున్నాయంటే ఆర్డీఓ సైన్ లేదు, తహసీల్దార్ సైన్ ఒకటే ఉంది, ఇంకా కొన్ని పట్టాలకు 2 సైన్లు లేవు. ఈ దొంగ పట్టాలు బయట పడతాయని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ ఈ ఫైల్ బయటికి తీయట్లే. ఈరోజు మేము అడిగితే కూడా ఈ ఫైల్ బయటికి తీయట్లే. నిన్న మేము ఆఫీస్కి వెళ్ళి అడిగితే మీ ఫైల్ లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. మాకు ఏం చేద్దాం అనుకుంటారు ఈ ప్రజాప్రతినిధులు, ఈ ఎంఆర్ఓ, ఈ ఆర్డీఓ ఈ భూమిని ఏం చేద్దాం అనుకుంటారు? మీకున్న సమాచారం ఏంటి? అయితే నాకు తెలిసిన సమాచారం వరకు ఏంటంటే ఇది మొత్తం 38 ఎకరాలు ఈ 151 సర్వే నంబర్ ఉంది. ఈ 151 సర్వే నంబర్లో 38 ఎకరాలలో 19 ఎకరాలు ఆల్రెడీ మార్కెట్ యార్డ్కి అప్పగించేసారు. ఇంకా మిగతా భూమి ఏదైతే పల్లవి స్కూల్ ఉందో, ఏదైతే ఇంకా ఈ పక్కన ల్యాండ్ ఉందో, ఈ ల్యాండ్ ఉందో, ఇదంతా స్టేటస్కో ఆర్డర్ ఉంది కాబట్టి వీళ్ళు దీన్ని ముట్టుకోలేరు. ఒకవేళ స్టేటస్కో ఆర్డర్ వెకేట్ అయినాక ఖచ్చితంగా ఇది మార్కెట్ యార్డ్కో లేకుంటే దేనికో యూజ్ చేయడానికి వాళ్ళు తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఈ 60 గజాల స్థలము 290 మందికి వచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు, ఈ షెడ్ తీసేదే లేదు. దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అది చూస్తున్నాం కదా, దేనికైనా సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళైతే చెప్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం స్పందించాలి, మా భూములు మాకు కేటాయించిన తర్వాత కూడా ఇవ్వకపోవడం, ఇది మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ భూమిని అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే సుమారు 42 రోజులుగా మేము దీక్షలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా వీళ్ళైతే మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎన్ని రోజులు కూర్చుంటారు మీరు ఇక్కడ? 42 రోజుల నుంచి కూర్చుంటున్నాం సార్. పట్టాలు 2007 ఇచ్చారు, మాకు 6 నెలలు టైం ఇచ్చారు. 6 నెలలు టైం ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చారు, లాఠీ చార్జ్ చేసిర్రు. ఎవరు ఇలా పడ్డదాకా పోలీసులు కొట్టినరా మిమ్మల్ని? పోలీసులు కొట్టినరా?
కొట్టలేదు సార్, వెంబడి పడ్డారు అంతే, కొట్టలేరు. మేము భయపడి మేము దింకపోయినాం. ఇప్పుడున్నంత మెజారిటీ అప్పుడు లేదు మా దగ్గర, ఇప్పుడు మెజారిటీ ఉంది. ఎవరైనా వస్తువులు ఇస్తామంటారు కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మాకైతే ఇట్లా కూర్చోవాలంటే మాకు రైతు లేదు సార్. 42 రోజులు కావాలంటే నీళ్ళు అన్నం తినకుండా నిరాక్ష చేయమంటే కూడా చేస్తాం. రోడ్డు మీద వండుకుంటాం. మా మీదకి బండి తీసుకోపండి, పోయింది ఏ ప్రాబ్లం లేదు. బాగా 4 కొడుకులు ఎవరు పెడతారు సార్ ఈ కాలానికి చెప్పు. చేసుకునేదాకా మాకు పొట్ట గడవది, చేసుకుంటేనే గడుస్తుంది. ఇంట్లో పని చేసుకొని బతుకుతాం సార్ మేము. అది కూడా వదిలేసి ఇక్కడ ఉన్నాం మేము. ఏం చేయాలి చెప్పు మా పరిస్థితి. ఎంత వయసు నీకు? నాకు ఉండొచ్చు 70 ఉన్నదా ఎంత ఉన్నదో. 70 ఉండొచ్చు. ఎందుకు మరి ఏం పని చేస్తున్నావు? ఏం పని లేక ఇక్కడ కూర్చున్నావు? 60 గజాల జాగ కూర్చున్నాం సార్ మేము. 19 సంవత్సరాల ఓటేపించుకుంటారు, పక్కకు జరుగుతారు. ఓటేపించుకు ఇస్తామంటారు, పక్కకు జరుగుతున్నారు. ఇక ఇస్తలేరు. ఇక వచ్చిన దాకా కూర్చుంటాం రోడ్డు మీద. అయినా సార్ అని కూర్చుంటున్నాం సార్. తింటున్నామో పంతున్నామో ఎట్లా చేస్తున్నామో ఇట్లే కూర్చుంటున్నాము. కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, ఇట్లే కూర్చుంటున్నాం సార్ మేము. ఎప్పటి నుంచి మీరు ఇక్కడ దీక్షలు చేస్తా ఉన్నారు? ఇక్కడ 42 రోజులుగా కూర్చుంటున్నాము. అందరు వస్తుండ్రు కానీ ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు లేరు. మేము మద్దతు తెలుపుతామని అందరు అంటుండ్రు కానీ ఇంతవరకు మా మద్దతు తెలుపలేరు. మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి పోయిండు కానీ ఆయన పట్టించుకునే నాదుడే లేదు. అసలు ఈ కాల ఆదాయ పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేరు మా బతుకులు. మేము రోడ్డు మీద కూర్చున్నాం, ఏం లేకుండా ఉన్నాం సార్ మేము. అసలు మాకంటే ఎంత బాగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఇల్లు లేక ఏం లేక మా పిల్లలకి ఎట్లా చదువులు కూడా చెప్పుకోలేని పరిస్థితి. మేము ఒక్క పూట తింటే ఒక పూట లేని పరిస్థితి. మాకు కూలి చేస్తేనే కానీ బుక్క రాదు నోటికి. అట్లాంటి పరిస్థితులలో మేము 42 రోజులుగా కూర్చుంటుంటే ప్రభుత్వానికి ఎందుకు వినబడతలేదు మా వేదన ఎందుకు ఆయనకు ఇదైతలేదు? మా పేదల భూమే దొరికిందా ఆయనకు? వేరే భూములు ఏవి లేవా? బడాబాబుల భూములు ఉన్నాయి, అవి తీసుకోవాలనుకుంటే మా పేదల చిన్న వాళ్ళ 60 గజాల స్థలము వాళ్ళకి బంగారం అడుగుతలేము, మేము ఏం అడుగుతలేము. మా జాగా మాకు 60 గజాల స్థలం మాకు ఇందిరమ్మ ఇండ్లు అని ఇచ్చిర్రు. అప్పుడు ఇచ్చిన పట్టాలే ఇప్పుడు అడుగుతున్నాము. అది కూడా వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకా ఎట్లా చేయాలి మేము? ఇంకా ఏ విధంగా పోరాడాలి? వీడికే చాలా అలసిపోతున్నాం మేము. ఇంకా ఇంత కూడా ఇంకా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇక న్యాయం చేయకపోతే మేము ఎంతకైనా తెగిస్తాం. న్యాయం చేయకపోతే ఇక రోడ్డు మీద పోయి కూడా కూర్చునగలుగుతాం అందరం మేము. 200 కుటుంబాలు, మా పిల్లలు, మా అందరూ డే నైట్ రోడ్ పడితే కూడా వండుకోనికే సిద్ధంగా ఉన్నాం మేము. రోడ్డు మీద కూడా వండుకోనికే సిద్ధంగా ఉన్నాం. మొత్తం అది నీళ్లు, మంచినీళ్ళు కూడా తాగకుండా కూడా మేము ధర్నా చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ స్టెప్గా వీళ్ళు జల్దీ స్పందించి మాకు న్యాయం జరిగేటట్లా చేయాలని కోరుకుంటున్నాం సార్. చెప్పండి అమ్మా, ఏం పని చేస్తుంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చున్నారు ఇక్కడ? మేము 42 రోజులకోలే కూర్చుంటున్నాం ఇక్కడ. మాకు 2007లో మాకు ప్లాన్ ఇచ్చిర్రు, పట్టాలు ఇచ్చి ఏమన్నారంటే ఇక్కడ తవ్వ కేసు ఉన్నదమ్మా, 4 రోజులు ఆగురి, కేసు అయిపోయినాక తవ్వుకుందురు అని అన్నాం. అయినా మేము కొంతమంది వచ్చి గిట్ట తవ్వుకున్నాం. వాళ్ళని పోలీస్ స్టేషన్ వచ్చి తీసుకుపోయారు. మమ్మల్ని భయపడిపోయినాం ఇక. అయితే మళ్ళీ అట్లా 10 ఏళ్ళు ఊకున్నాం, మీకు ఇస్తాం, మేము గెలిచినాక ఇస్తాం, మా ఊరు లీడర్లు గిట్ట మేము గెలిచినాక ఇస్తాం. లాస్ట్కి వస్తే మళ్ళీ ఆ 10 ఏళ్ళు అది పోయినాక మా 10 ఏళ్ళు ఒక్క ఆయనే ఏలిండు. భార్య 5 ఏళ్ళు ఏలింది, భర్త 5 ఏళ్ళు ఏలిండు, మల్లేష్ యాదవ్. ఆయన భార్య ధనలక్ష్మి. అలా నీట గెలిపించుకున్నాం. మేము ఇస్తామని చెప్పారు మాకు. అప్పుడు కేసు ఉన్నది, అది ఉన్నది అని చెప్పి మమ్మల్ని భయపెట్టించారు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది, రవి సర్పంచ్ ఎక్కిండు. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు వచ్చి అక్కడ బోర్డేసి ఈ శిల్పం కట్టేసి ఏమన్నారంటే మీకు 80 గజాలు ఇస్తాము, దాన్ని గెలిపిరని చెప్పిండు. అయితే అని చెప్పేసి అప్పుడు గెలిపించినాం. మళ్ళీ మొన్న ఇట పోయినాం ఆయన దగ్గరికి. అసలు మీరు ఎందుకు వచ్చిర్రు? మీరు ఓటేసిరా ఏమన్నా? మాకు లేదు, ఇప్పుడు మాకు 6 నెలల కిందనే కట్టుకోవాలి కదా అంటే, అవన్నా మరి మొన్న ఎట్లా వచ్చి నువ్వు చెప్పినావు, ఇట్లా మాకు చెప్పినావు కదా ఇస్తా అంటానని అంటే ఏం మాట్లాడలేకపోయిండు. మేము 42 రోజులకు ఇక్కడ కూర్చుంటున్నాము. మా ఊరు లీడర్లు గిట్ట ఇట్లా వస్తురు పోతురు, మాకు ఎవరు అది చేస్తలేరు. సబితమ్మ ఒక రోజు వచ్చింది, ఇది నా పాలన ఉన్నప్పుడే ఇచ్చిన నేను, ఇప్పుడు గిట్ట నేను వస్తా, నేను చెప్తా అని ఆమె ఒక మాట చెప్పింది అంతే.
కానీ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరన్న 42 రోజులు అవుతుంది. వర్షం మొన్న అయితే మొత్తం ధారావతి వర్షం ఇట్లా అవి పట్ట ఇరిగిపోయినాయి. అగో నడవలేని ముసలాళ్ళు బస్సులు ఆపుతలేరు. మాకు బస్ స్టాప్ లో పోయి నిలబడితే గిట్ట బస్సులు ఆపుతలేరు. మీరు ఫ్రీగా పోతున్నారంట అని మమ్మల్ని బస్సులు ఆపుతలేరు, ఇబ్బంది పెడుతురన్న. మేము 42 రోజులకోలే ఎండకు వానకు ఒక ఆమెడ కూర్చుంటే టెంట్ కట్టే వడంగానే నెత్తి వలిగిపోయింది ఆమెది. ఎన్ని కష్టాలు పడుతున్నాము. మా 60 గజాలు మేము వచ్చేంత వరకు మేము ఇక్కడనే ఉంటాము. మా ప్రాణాలు వస్తాయా మేము తెగించినాం ఇక. ఎందుకంటే మేము పేదవాళ్ళం, ఒక గజం జాకెట్ కొనలేని పరిస్థితి మాది. మేము అందుకే ఉన్నాం. మాకు 60 గజాలు మాకు ఇయ్యగలరని పెద్దలకు అందరికీ మేము వందనములు చేస్తున్నాము, ధన్యవాదాలు చెప్తున్నాం. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా మా 60 గజాల స్థలం మాకు ఇవ్వాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళైతే చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు ముఖ్యంగా 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాకు ఈ భూములు కేటాయించింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇది అంటే పోలీసులను పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే కూడా ఇక్కడ చాలా మంది కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఒక తల్లి కూడా ఉంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంత వయసు అమ్మా? 70. పందోత్తలని ఇక్కడ కూర్చున్నా? 40 గజాలు కావాలి మాకు. మాకు ఎవరు పెడతారు బిడ్డ చెప్పు? ఊళ్ళో ఇల్లు లేకపోయి అని లేకపోయి ఎడగదం జాగా లేకపోయి ఈ గరీబులను నష్టం. 2 సార్లు సర్పంచ్ గెలిచే, పెండం గెలిచి ఆయన గెలిచే, ఆయన చేస్తే ఆయన చేయకపోయి. తర్వాత రవి గెలిచే, ఆయన కూడా గెలకపోయి. మళ్ళీ ఈయన కాలయాద 3 సార్లు గెలిచాడు. మా ఊళ్ళో ఏం చేస్తున్నాడు? ఏమని చేస్తున్నాడు? మమ్మల్ని చూస్తున్నారా? అడిగినా మరి కాలయాద వస్తున్నాడు ఆయన. 42 రోజులు కూర్చున్నారు కదా, మరి అప్పుడు రాంది ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడట? ఇప్పుడు వస్తాడు చూసారా? మా ఊరోళ్ళు వస్తారు, కాలేదా రావాలి, యాత్రకి రావాలి అని ఆపుతున్నారు. ఇట్లనే చూడు, ఒకనాడు తిండి లేని సస్తున్నాం ఈడ. ఇట్లా ఈ భూమి మరి కాలయాదే తీసుకుంటాడట. తీసుకుంటాడు కాలేదా? అయ్యేది ఆయన అమ్మదా, ఆయన అయ్యేది ఆయన అమ్మదా. గవర్నమెంట్ భూమి మాకు ఇచ్చింది, గవర్నమెంట్ భూమి పెట్టేది మాకు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. ఆయన అయ్యేది ఆయన తీసుకొని కలయాద రమ్మని తీసుకోమని ఎదకైనా సరే తీసుకుంటే ఏం చేస్తాం? ఏం చేస్తాం చూడు, ఆయన పని ఏం చేస్తామా? ఏడన్నా సస్తాం, ఆయన పేరు మీద ఏడన్నా సస్తాం, రోడ్ వెళ్ళిపోతాం. ఏం చేస్తాం మరి? ముసలు ఏం చేస్తాం? సతగానోళ్ళు ఏం చేస్తాం? ఎక్కడన్నా వెళ్ళిపోతాం మరి. ఇల్లు విడిచిపెట్టి ఒక పిల్లలు పిల్లలు ఉన్నారు మాకు, మా కొడుకులకు. మాకు దాపరికి నన్ను తీసుకుంటా ఎవరైనా ఒప్పుతారా? ఎవరు ఒప్పరు బిడ్డ? మాకు న్యాయం చేసి జరగాలి ఆయన. ఇప్పుడేం అడుగుతా? ఆయన వచ్చినాక అడుగుతున్నా. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా కాల యాదయ్య రావాలి, వచ్చి మాకు న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. దాదాపు 42 రోజులుగా మేము దీక్షలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే ఒక్క నినాదమే వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఇంకా చాలా మంది ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎన్ని రోజులు కూర్చున్నారు ఇక్కడ? 42 రోజులు. 42 రోజులు కూర్చున్నాం. పోలీసు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతానట. పోలీసు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టినా, మేము మనల్ని గుంజుకపోయినా, పోలీస్ స్టేషన్లో పెట్టినా, జైలుకి తీసుకుపోయినా మా 60 గజాలు మాకు వచ్చిన దాకా మేము పోరాటం చేస్తాం సార్. మాకు పట్టాలు ఇచ్చిండు, పట్టాలు ఇచ్చి డూప్లికేట్ పట్టాలని ఇప్పుడు అంటుండు. మళ్ళీ మాకు అక్కడ ఏంది గుడిమల్కాపురం మార్కెట్కి పోవడం జరిగింది అంటుంది. మాకు ఇచ్చిన పట్టాల మీద గుడిమల్కాపురం పోవడం ఏంది సార్? ఇది గుడిమల్కాపురం ఎందుకు పోతుంది? మాకు పట్టాలు ఇచ్చినావు నువ్వు, నీ చేతుల మీకేం పట్టాలు ఇచ్చినావు, నీ చేతుల మీకేనా మాకు పట్టాలు న్యాయం చేయమంటే ఇప్పటి వరకు మేము 42 రోజుల నుంచి చూస్తే ఇప్పటి వరకు వస్తలేడు, ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు, మేము న్యాయం చేస్తామంటలేడు, ఏది అంటలేడు. వస్తుండు నేను చేస్తాం మీరు కూర్చోరు అంటుండు, పోతుండు అంతే. ఇక పట్టాలు ఇప్పటి వరకు వస్తలేడు. మరి మా న్యాయం ఏం చేస్తాం? కిరాయిలు ఉన్నోళ్ళు ఉన్నాము. మాట్లాడుతుండు, మీరు ఒక ఊరు వేస్తేనే మేము గెలిచినామా అని కాలేదా మాట్లాడుతుండు. అందరు వేస్తే గెలిచినాము కానీ మీరు వేస్తే గెలవలే మేము అని మాట్లాడుతుండు. కాలేదే అని మాట్లాడేసి వెళ్ళిపోతున్నాడు, ఏం సమాధానం చెప్తలేడు. 60 గజాలు ఇస్తామని పట్టాలు ఇచ్చిరన్న,
అప్పటి నుంచి ఇవ్వలేదు. మళ్ళీ శపథంలో మాత్రం ఇచ్చిండ్రు, అప్పటి నుంచి అయితే ఇవ్వలేరు. అందుకే మేము అంటున్నాం ఏంటంటే మాకు 60 గజాల పట్టాలు కావాలి. నెలకి వచ్చి 10,000 రెంట్ కడుతున్నాం. అసలు రెంట్ కట్టాలన్నా మేము కడుపుకు తినాలన్నా మరి ఏం చేయాలన్నా మా 60 గజాలు ఇచ్చి గుంజుకున్నట్టు అయిపోయింది. బస్సులు ఆపుతలేరు, ప్రాబ్లం. ముసలోళ్ళు ఉన్నాం, మేమున్నాం, మేమైతే అయిపోతుంది. ఇప్పుడైతే మా పరిస్థితి అయిపోయింది. మా పిల్లల పరిస్థితి రేపు ఏమది అవుతుంది. మాకు 60 గజాలు ఇచ్చిన దాకా మేము పోమన్నా పోరాడతామన్నా మేము మా జాగాలు ఇచ్చే వరకు మేమైతే ఎక్కడ వెళ్ళాం. సచ్చుడో వచ్చుడో మాకు రెండే ఉన్నదన్న. నలుగురు అధ్యక్షుల గురించి పోరాడతాం. నలుగురు ఎక్కడ తీసుకెళ్తారో అక్కడికి పోతాం. మాకు 60 గజాలు అయితే కావాలన్నా. శిలాపలకం వేసి ఫోటో దిగిన ఫోటో కూడా వీళ్ళు ఇక్కడ పెట్టుకుని సుమారు 42 రోజులుగా వీళ్ళు దీక్షలు చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి ఇది ఎక్కడ ప్రభుత్వం? మరి మీరు ఓట్లు వేస్తేనే నేను గెలిచాను అంటూ కూడా కాలయాదయ్య మాట్లాడుతున్నాడు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే చెప్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి హేమజిల్లాలు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వీళ్ళు ఏమంటున్నారంటే కాలయాదయ్య డైరెక్ట్గా అంటున్నాడట మీరు ఓట్లు వేస్తేనే నేను గెలిచానా అని చెప్పేసి. ఎట్లా చూస్తారు? కొంచెమైనా సిగ్గుండాలా. వీళ్ళు అంతకుముందు అడిగినప్పుడే గత ప్రభుత్వం వచ్చేసి ఈ సబితా ఇందర్ రెడ్డి గారే ఉన్నారు కదా, ఆ టైంలో కూడా వాళ్ళని వచ్చేసి వాళ్ళకు 19 సంవత్సరాలు అంటే ఎంతమంది మారుంటారు బ్రదర్? ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది మారు. అంతకుముందు కాంగ్రెసే ఉన్నది, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి కాలయాదయ్య కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్ని సంవత్సరాల నుంచి? 3వ అనుకుంటా ఈసారి. ఎప్పటికప్పుడు మారుతున్నాడు. వీళ్లకు 19 సంవత్సరాలలో న్యాయం చేయకుండా ఏ ప్రభుత్వం ఉంది? బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉన్నది, ఈ సైడ్ చూసుకుంటే ఎమ్మెల్యేగా కాలయాదయ్య ఉన్నారు. వీళ్ళు ఎవ్వరు పట్టించుకోలేదు. వీళ్ళు ఓట్లు వేయకుండానే వచ్చేసి వాళ్ళు గెలిచిర్రా? కొంచెమైనా సిగ్గుండాలి ఆ మాట్లాడారు. మీరు ఓట్లేసి అంటారు, జనాలు ఉన్నారు నీ కాన్స్టిట్యున్సీ లో. జనాలు ఓట్లు వేసినా వేయకపోయినా నువ్వు గెలిచినావంటే వాళ్ళు ఓట్లు వేసినట్టే. ఎవరైనా నిజంగానే వేయకపోయిన వాళ్ళకి కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు ఆ మాట మాట్లాడద్దు. నీకు అర్హత లేదు అలా మాట్లాడడానికి. కొంచెమైనా సిగ్గుండాలా. నీకు తెలివి లేకపోతే తెలివి లేని లాగా ఉండు. కానీ నాకు ఓట్లు వేసిరా అని మాట్లాడితే ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచింది ఎవడు ఓట్ల వల్ల గెలిచిర్రు? దీంట్లో ఎవరే ఓట్లు వేసినవా అని చెప్పి మాట్లాడడానికి ఏం అధికారం ఉన్నదని చెప్పి మాట్లాడుతున్నాము. కొంచెమైనా ఈ రోజు ప్రజల సొమ్ము వచ్చేసి నువ్వు ఎమ్మెల్యేగా ఎంత జీతం తీసుకుంటున్నావు కనబడట్లేదా? ఈ రోజున పోయినసారి కూడా నేను ఫోన్ చేసిన ఇదే కార్యక్రమంలో వచ్చినప్పుడు 11వ రోజు 12వ రోజు అప్పుడు వచ్చినప్పుడు కాల్ చేశాను డైరెక్ట్ గానే. ఈ వీడియో దీంట్లోనే కాల్ చేస్తే తనేమంటున్నాడంటే అసలు ఆ ల్యాండ్కు దీనికి సంబంధమే లేదు మేడం అని చెప్పేసి అంటాడు. 151 సర్వే నంబర్ అంటే మీరు పేపర్లలో చూడలేదా? ఈ ల్యాండ్కి ఆ ల్యాండ్కి సంబంధం లేదన్నప్పుడు అదే తీర్మానం చేయి. మరి వీళ్ళు ఎందుకు వచ్చేసి ఇంకా 42 రోజుల నుంచి ఎందుకు కూర్చుంటున్నారు? తీర్మానం చేయి, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వు. దీనికి దానికి సంబంధం లేదు. వాళ్ళ ల్యాండ్ లో వాళ్ళు వచ్చేసి ఇల్లు కట్టుకోవచ్చు. వాళ్ళు 60 గజాల ల్యాండ్ ఏదైతే 290 మందికి అన్నారు కదా, వాళ్ళు కట్టుకోవచ్చు అని ఒక పేపర్ స్టేట్మెంట్ లేదంటే ఒక ఆధారం క్రియేట్ చేయి. ఉన్నారు కదా ఆర్డీఓలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరి దగ్గర వీళ్ళు ఎందుకు పోతున్నారు? పనిపాటు లేకుండా పోతున్నారా? కొంచెమైనా సిగ్గుండి మాట్లాడుతున్నారా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. కాలయాదయ్య గారు, మీరు ఈ రోజు కాలయాపన చేస్తున్నారు. కాలకోట రాజులాగా వచ్చేసి ఈ రోజున వచ్చేసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయా అది రేవంత్ రెడ్డి గారికి కానీ రేవంత్ రెడ్డి చుట్టాలకు చెప్పేసి ఎక్కడెక్కడ కబ్జాలు చేసుకుందా నాకు కూడా వచ్చేసి వాటా కావాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు పార్టీ మారి ఈ రోజు ఈ ల్యాండ్ దగ్గర 100 కోట్ల ప్రాపర్టీ 5 ఎకరాలు అంటే సో దాన్ని కూడా కబ్జా చేయడానికి తన హస్తం కూడా ఉంది అని చెప్పేసి వీళ్ళ మాట, అది జనాల మాట కూడా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కాలయాదయ్య వచ్చేసి వీళ్ళకి న్యాయం చేయకపోతే, ఇది కాలయాదయ్య చేతులలో కూడా లేకపోతే రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నదంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడి చేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇదే ఏరియాలో మొన్న కూడా వీళ్ళు ఇక్కడ ధర్నా 42 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇదే రోడ్ల నుంచి పోలీసు వాళ్ళని పెట్టిండు. పోయేటప్పుడు చూసిండు రేవంత్ రెడ్డి, కళ్ళు కనబడట్లేదా? అదే గడ్డం ప్రసాద్ వచ్చేసి ఇదే ఏరియాల నుంచి పోతారు. ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు దగ్గర ఒక 5-6 మంది ఇదే ఏరియాల నుంచి రోజు సెక్రటరియట్ పోతూ ఉంటారు, వస్తుంటారు. మరి వీళ్ళ కళ్ళు కనబడట్లేదా? మరి సబితా ఇందర్ రెడ్డి గారు అక్కడ వచ్చేసి శంకుస్థాపన చేసిర్రు అని చెప్పేసి అన్నారు. మరి ఆ మేడంకి ఎందుకు నువ్వు వచ్చేసి ఎంపీగా ఉన్నప్పుడు నువ్వెందుకు చేయలేకపోయినావు వీళ్ళకి న్యాయం అని చెప్పేసి అడుగుతున్నా. ఈ రోజు కూడా ఇక్కడ అందరు ఆడవాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. మరి నువ్వు వచ్చి ఇక్కడ వాళ్ళకి ఎందుకు న్యాయం చేయడానికి బయటికి రాలేదు? నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు చేయలేదు, నువ్వు ఇదే విధంగా చేసినావు. ఈ రోజున వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు నీకు అడగడానికి చేతగాట్లు ఏమనంటే ఫోన్లు చేస్తే ఎంఆర్ఓ దగ్గరకు వద్దు, ఆర్డీఓ దగ్గర పోండి. నువ్వెవరమ్మా చెప్పడానికి? నాకు అర్థం కాదు. నీకు చేతనైతే వీళ్ళకి న్యాయం చేయి, లేదంటే గమ్మున కూర్చో. ఆడికి పోయి ఈడికి పోయి సలహాలు ఇవ్వకు అని చెప్పేసి మేము ఒకటే తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం వీళ్ళకి కలగజేసుకోవాలి. కలగజేసుకోని రోజున ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడే చేస్తామని చెప్పేసి చెప్తున్నాం.
ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే 1,00,000 ఇల్లులు ఇస్తా అని చెప్పేసి పోస్టర్లు పెడుతున్నారు. కనీసం 60 గజాలై 19 సంవత్సరాల ముందట ఇచ్చినాయో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మీరు పర్మిషన్లు ఇవ్వకుండా వాళ్ళ ల్యాండ్లే మళ్ళీ గుంజుకుంటున్నారు. మీకు ఏ అధికారంతో ఈ రోజు వచ్చేసి 1,00,000 ఇల్లులు ఇస్తా, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారో మీకే తెలియాలి. సిగ్గుండి మాట్లాడుతున్నారో, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో. ఈ రోజు హిట్లర్ పరిపాలన చేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ నీకు రాజకీయ అర్హత లేదు. నువ్వు వచ్చేసి ముఖ్యమంత్రిగా అర్హత లేదు, రాజీనామా చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అతి తొందరలో వచ్చేసి ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరగకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి మీ ఇంటి కూడా ముట్టడి చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు, మళ్ళీ రేపొద్దున కాలయాదే వచ్చి కలుస్తాడంటే కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి కాలయాదే వచ్చి ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు? కాలయాదయ్య ఏం చేయలేకపోతున్నాడు కదా. పోయినసారి ఇక్కడి నుంచే నేను కాల్ చేస్తే దానికి సంబంధం లేదు అంటున్నావు కదా. నీకు అదే మాట మీద ఉంటే 151 సర్వే నంబర్ కి దానికి సంబంధం లేదు అన్నప్పుడు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయమని చెప్పి మేము అడిగినాము. ఇంకొకటి ఏదైతే కలెక్టర్ ఉన్నారో అక్కడి నుంచి ఒక డాక్యుమెంట్ పంపించండి, వీళ్ళు ఇక్కడి నుంచి ఖాళీ చేస్తారు కదా. వాళ్ళ ల్యాండ్లలో వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు. దానికి ఏం కావాలో ఆ పట్టాలు అన్ని వాళ్ళకు వచ్చేసి వాళ్ళందరికి ఇస్తే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా. ఎందుకు వాళ్ళకి పనిపాటు లేకుండా ఇక్కడ కూర్చున్నారా? నువ్వు చేయడానికి చేతగాకనే ఈ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నావు. దీనికి సంబంధం లేదని ఫోన్లలో చెప్పేటోడు కాలయాదయ్య. నువ్వు వచ్చేసి ఆ పేపర్ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఆ పేపర్ స్టేట్మెంట్ దీనికి సంబంధం లేనప్పుడు ఇవ్వడానికి ఏం నొప్పి అవుతుంది? అదే అడుగుతున్నాం. మీరు వీళ్ళకు పట్టాలు ఇవ్వండి. ఈ ల్యాండ్ కాలాండ్ సంబంధం లేకపోతే నువ్వు ఇక్కడికి రా, స్టేట్మెంట్ తీసుకురా, మీడియా వాళ్ళని పిలిపించేసి మీడియా ముందటనే వచ్చేసి ఆ ల్యాండ్కి వీళ్ళ ల్యాండ్లలో వచ్చేసి వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి రైట్స్ ఉన్నాయని చెప్పు, ఒక డాక్యుమెంట్ తెప్పి అని చెప్పేసి అడుగుతున్నాం. దీన్ని చెయ్యలేకపోతే కాలయాదయ్య నేను ఖచ్చితంగా రాజీనామా చేయమని చెప్పేసి అడగలక. వీళ్ళ చేతగానోళ్ళు రాజీనామా చేయమని చెప్పేసి అడగండి. ఒకటే రాజీనామా. ఈయనకు చేత కాలేదు, ఇప్పటిదాకా తిన్నది చాలు, పార్టీలు మారుకుంటూ బాగా తిన్నాడు కాలయాదయ్య. ఇప్పటికైనా వచ్చేసి జనాల కోసం బతుకు, లేకపోతే నిన్ను వచ్చేసి ఎమ్మెల్యే అర్హత లేకుండా ఇంకొకసారి నీకు ఎట్లాగో ఓట్లు వేయరు. నువ్వు మనిషిగా నిజమైన మనిషి అయితే మాత్రం ఇప్పటిదాకా వీళ్ళకి వెంటనే నువ్వు రాజీనామా చేయి. వీళ్ళకైనా మీరు వేస్తే నేను గెలిచినా అంటుండు. పోయినాము ఆఫీస్కి పోతే మీరు వేస్తే నేను గెలిచినా, మీరు ఎవరు ఎందుకు వచ్చారు, మీకేం పని, 20 ఏళ్ల కింద ఇచ్చిర్రు, ఇప్పటిదాకా ఏం చేసిర్రు అని మాట్లాడుతున్నాడు. మాకేం విలువ ఇవ్వలేడు ఆయన. నువ్వు మా జీతగాడివి రా అని చెప్పేసి అడగాల. మా సొమ్ము తింటున్నావు, మా ట్యాక్సులు తింటున్నావు, నువ్వు మా జీతగాడివి అని చెప్పాలా. డోర్కెళ్ళి వెళ్ళిండు. మేము ఒక డోర్ కూర్చుంటే ఒక డోర్కెళ్ళి వెళ్ళిండు. మేము ఆడపిల్లలం అందరం అడ్డమయ్యేసరికి ఎందుకు వచ్చారు అని చెప్పి గట్టిగా మాట్లాడిండు. మాకు ఈ విధంగా మాట్లాడితే రియల్ గానే అది ఎమ్మెల్యే అయినా ఎవరైనా కూడా మా ట్యాక్సులకు వచ్చేసి మేము పైసలు కడితేనే నువ్వు ఈ రోజు ఎమ్మెల్యే అయినా, మేమందరం ఓట్లేస్తేనే గెలిచినాం. కాబట్టి నువ్వు ఇదే మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఆడవాళ్ళు అందరం చెప్పులు తీసుకొని కొడతామని చెప్పేసి ఇంకోసారి చెప్పండి, డైరెక్ట్ చెప్పండి. అంతకుమించి ఏం చేయలేము. ఎందుకంటే ఈ రోజున వచ్చేసి నువ్వు ఆ మాట అడిగే రైట్ లేదు. అందరూ ఓట్లేస్తారు, కొంతమంది వేయకపోయినా నువ్వు వాళ్ళకి ఎమ్మెల్యేగా ఉంటావు కదా, అది రైట్స్. ఈ రోజు నువ్వు వేసినావా అని మాట్లాడడానికి అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఈయన ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉన్నదా అని చెప్పేసి అడుగున్నా. నువ్వు దిగిపోయా, గద దిగిపో, నీకు చేత కాదు కాలయాదయ్య. నీకు చదవచ్చో కూడా రాదో కూడా తెలియదు, చట్టాలు తెలుసుకో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒకసారి మాట్లాడు, లేకపోతే నీకు వచ్చేసి కాలం దగ్గర పడిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అది చూస్తున్నాం కదా. ఖచ్చితంగా కూడా ఈ పేద ప్రజల భూములన్నీ కూడా వీళ్ళకి తిరిగి ఇవ్వాలంటూ కూడా ఇలా చెప్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, మొత్తం ఎన్ని ఎకరాల ల్యాండ్ ఇది? 4 ఎకరాల 3 గుంటల ల్యాండ్. ఒకసారి చూద్దాం. ఇది మొత్తం 4 ఎకరాల 3 గుంటల ల్యాండ్. ఈ గోడ నుంచి అక్కడ లాస్ట్ వెనకకు రండి, లాస్ట్ ప్రీకాస్ట్ వరకు అక్కడ శివుని గుడి ఉంది. ఆ శివుని గుడి మొత్తం ఆ డెడ్ ఎండ్ వరకు ఇట్లా ఈ మొత్తం ఈ ల్యాండ్ మొత్తము 4 ఎకరాల 3 గుంటలు ఉంటుంది. ఇది 290 పేద కుటుంబాలకు ఇచ్చిన ల్యాండ్. అప్పట్లో వెంచర్ కూడా చేయడం జరిగింది. తర్వాత మళ్ళా 2023లో ఆ తొవ్వ వేయడం వల్ల మొత్తం ఆ తొవ్వ దానికెళ్ళి మొత్తము కేసు ఉండడం వల్ల అప్పటి నుంచి గవర్నమెంట్ కట్టుకోనియకపోవడం అయింది. అదే విధంగా ఒక్కొక్కరికి ఎంత ఎన్ని గజాలు వచ్చింది? 60 గజాలు ఇచ్చారు ఒక్కొక్కరికి చొప్పున. ఒక్కొక్కరికి 60 గజాలు ఇచ్చారు. ఇప్పుడు 60 గజాలకెళ్ళే తొవ్వ వేయడం జరిగింది. తొవ్వ వేయడం ద్వారానే మనకు కేసు అయింది. కేసు విషయంలో మా విలేజ్ లో ఉన్న నాయకులు కేసు క్లోజ్ అయినాక కూడా మీ పట్టాలు స్థలాలు కేటాయిస్తాం, మళ్ళా తీసుకుందాము అని చెప్పి మా ఉన్న సర్పంచులు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మాకు 2023లో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్ని ఫ్లాట్లు కూడా మేము చేసుకోవడం జరిగింది.
దాంట్లో కొన్ని బోర్డులు కూడా ఉన్నాయి, రాళ్ళ బోర్డులు కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఈ గడ్డి పెరిగింది కాబట్టి కనిపించట్లేదు. అక్కడ ముందుకు వెళ్ళినాక జేసీబీ పెట్టి మొత్తం సాఫ్ చేయడం కూడా జరిగింది ప్రతి ఒక్కరు. ఓకే, ఇప్పుడు మరి కాల యాదయ్య మీరు మాకు ఓట్లు వేసిన అంటూ కూడా అడుగుతా ఉన్నాడు. మేము ఆయన దగ్గరికి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కాళయాదయ్య ఏమంటుండు, మీ ఒక్కూరేసనే నేను గెలిచిననా అని చెప్పి కాళయాదయ్య కూడా మనని అన్నాడు. మేమన్నాం మా ఊరు ఒక్కూరేసనే గెలిచిరు మీరు అని చెప్పి కూడా మేము ఆయనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు మాకు 290 కుటుంబాలకు ఇది మన 60 గజాల స్థలం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు మా కుటుంబాలన్నీ కూడా మీకు కట్టుబడి ఉండి మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. ఈ రోజు మీరు మాకు న్యాయం చేయలేకపోతున్నారు మీరు అని చెప్పి మేము కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మరి సుమారు 290 కుటుంబాలు ఇక్కడ 42 రోజులకు కూర్చున్నాయి. కూర్చొని నిరసనలు, దీక్షలు, మీరు వంట వార్పు కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం దీని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు మీరు? ప్రభుత్వము ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఈ మార్కెట్ యాడ్కి ఇద్దామని చెప్పి గుడ్డిమల్కాపూర్ మార్కెట్ను ఇక్కడ కేటాయిద్దామని ఆలోచన చేసింది. మాకు కూడా మార్కెట్ పడితే మాకు కూడా చాలా సంతోషం. కాకపోతే చుట్టుపక్కల చాలా ల్యాండ్ ఉన్నది మార్కెట్కి కేటాయించుకోవడానికి. కానీ ఈ పేద ప్రజలకు ఇచ్చిన ల్యాండ్ మాత్రమే మా పేదలకు తిరిగి కేటాయించాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి కానీ మరి అదే ఎమ్మెల్యే యాదయ్య గారి కానీ మాకు తిరిగి కేటాయించాలని చెప్పి మా మనవి. అక్కడ మన ఫ్లాట్లు ఏవైతే చేసుకున్నామో మా కడీలు ఉన్నాయి. అక్కడ ఇక్కడ ఫ్లాట్లు వెంచర్ చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని రాళ్ళు అవి అన్ని కూడా ఇక్కడ ఉన్నాయన్న. ఓకే, ఇప్పుడు కాల యాదయ్య ఏమంటాడంటే మీరు మాకు ఓట్లు వేసిండ్రా, లేకపోతే వీళ్ళు ఏమంటారంటే చాలా మంది నాయకులు ఇదంతా కాల యాదయ్య కబ్జా పెట్టడానికి చేస్తా ఉన్నాడు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవేనా? ఏమో అన్న, మరి ఆయన కబ్జా పెడదాం అనుకుంటుండా, ఇది మొత్తం గుంజుకొని పేదలకు అన్యాయం చేద్దాం అనుకుంటుండా ఏమో, అది మాకైతే తెలియదు. కానీ మాకైతే న్యాయం చేయమని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం కాల యాదయ్య గారిని. ఓకే, అది అంటే ఈ శంకుస్థాపనలు చేసిన ఇవన్నీ రాళ్ళు మాకు ఫ్లాట్లుగా డివైడ్ చేసినప్పుడు ఈ రాళ్ళు 2023లో రాళ్ళు ఇవన్నీ అవి రాళ్ళు ఇవన్నీ ఒక్కో ఫ్లాట్ కి రాయి జడాంచి పెట్టిన ఈ ల్యాండ్ మొత్తంలో ఇలాంటి రాళ్ళు మొత్తం అన్ని సాఫ్ చేసి పెట్టేసారు. అన్ని జాగాలలో మొత్తం ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. చెప్పండి, మీరు చెప్పండి, మీకు ల్యాండ్ ఉందా ఇందులో? ఉంది, మాకు కూడా పట్టాలు ఉన్నాయి. మాకు అన్యాయం జరుగుతుంది. గత 2007 నుంచి పట్టాలు ఇవ్వడం లేదు, ఇచ్చిర్రు కానీ కబ్జా చూపించడం లేదు. ఈ రోజు కాల యాదయ్య 2 పార్టీలు మారిండు కానీ మాకు అన్యాయం చేసిండు. ఇస్తా అని గెలుస్తా పోతుండు, అందులోకెళ్ళి ఇండ్లకెళ్ళి అందులో. కానీ మొన్న కూడా బాగానే మేము అడిగితే కూడా అవుతుంది కాదు అవుతుంది అనుకుంటే అట్నే గవర్నమెంట్ ఉద్యోగులు కూడా అదే అంటారు. రెవెన్యూ కానీ ఆర్డీఓ కానీ వాళ్ళందరూ. మేము ఎన్నోసార్లు వేడుకున్నాం. ఇప్పుడు 42 రోజులు పెద్దలకు కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ వీళ్ళకు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు, చూశారో చూడలేదో తెలియదు. యాదయ్య గారికి అయితే తెలుసు కానీ ఇష్యూ తెలుసు. మళ్ళీ 10 రోజుల నుంచి మభ్యపెట్టి మళ్ళీ దూరం వెళ్ళిపోయి ఇప్పుడు తర్వాత వస్తాని మాట్లాడతాని అనడం కరెక్ట్ కాదు. ఇది నిరుపేదల అప్పుడే ఇచ్చిరు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినాయి కాబట్టి అదే 60 గజాల చొప్పున గరీబులకు ఇవ్వాలని, లబ్ధిదారులకు ఇవ్వాలని మా ఒక కోరిక. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా కాల యాదయ్య మా భూములు ఇలా మాకు దక్కకుండా చేస్తున్నాడు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చాలా రోజుల నుంచి దాదాపు 42 రోజులుగా మేము దీక్షలు చేస్తున్నప్పటికీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా దగ్గరికి రావట్లేదు. ఆయనని 3 సార్లు గెలిపించాం, ఆయనేమో తిరిగి మీరు ఓట్లు వేస్తేనే నేను గెలిచానంటూ కూడా మాట్లాడడం, ఇదంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. మరి కాల యాదయ్య గారు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని వీళ్ళ పట్టాలు వీళ్ళకి ఇస్తే రేపొద్దున మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇదే ప్రజలు మీకు ఇక్కడే బొంద పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు లేదా ప్రతిపక్షాల నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ఏం చేస్తారు ఏంటనేది వేచి చూడాలి. కాల యాదయ్య మరి త్వరలో వచ్చి మిమ్మల్ని కలుస్తా, మీరు దీక్ష విరమించండి అంటూ కూడా వీళ్ళకి వీళ్ళ ద్వారా అందరికి చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఏం చేస్తారు ఏంటనేది వేచి చూడాలి. ఖచ్చితంగా కూడా ఈ పేద ప్రజల భూములు వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది.